ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సీఈఓ, హోంశాఖ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష్ మాకే నామ్ అంశాలపై చర్చించనున్నారు. సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సులో గవర్నర్లు బృందాలుగా విడిపోయి కీలక అంశాలపై చర్చించనున్నారు. అజెండాలోని అంశాలపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించనున్నారు. అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అమరావతికి వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లతో ఆమె భేటీ అయ్యారు. జెన్నిఫర్ లార్సన్తో సమావేశం సందర్భంగా అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జెన్నిఫర్ లార్సన్తో భేటీపై నారా లోకేష్ స్పందిస్తూ అమెరికా కాన్సులేట్ జనరల్తో సమావేశం సంతోషం కలిగించిందని తెలిపారు. భారతీయ అమెరికలలో తెలుగు ప్రజలు 14% మంది ఉన్నారని, వారు భారత్ అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేశారన్న దాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. వారు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల సొగసును అమెరికా గడ్డపై సుసంపన్నం చేశారని, మన వైవిధ్యాన్ని, వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారని లోకేష్ వివరించారు. ఈ బంధాన్ని మరింత విస్తరింపచేయడంలో ఏపీ మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో సమావేశంపై ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆలోచనలు కలబోసుకున్నామని నాదెండ్ల వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పునర్నిర్మాణం దిశగా సాగుతున్న ఏపీ అభివృద్ధికి ఉపయోగపడే వ్యాపార అవకాశాలపైన చర్చించామని తెలిపారు.